ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము వచ్చేసి నల్లగొండకైతే పోతున్నాం. అక్కడ దర్శనం అవన్నీ చుట్టూ ఉన్న ప్రకృతి మొత్తం మీకు చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే పోతున్నాం. మేమైతే నల్గొండకు పోతున్నాం కదా, అక్కడనే నా ఇంటికలు అయితే అయినాయట. అక్కడ మస్తు పవర్ఫుల్ దేవుడు లక్ష్మీ నరసింహస్వామి, మస్తు పవర్ఫుల్. ఇక్కడ మేమైతే పోతున్నాం. నేను, మా డాడీ, మా తమ్ముడు, మా అమ్మ, మా అమ్మమ్మ, ఇంకా మా చిన్నోడైతే పోతున్నాం. ఇంకా మనకు పొంగ కొండగట్టు కూడా వస్తుంది. చూసిలా, ఇది కొండగట్టు. ఇక్కడ కొండగట్టు నుంచే మనం వెళ్తాం నల్లగొండకు. ఇదంతా కొండగట్టు. మధ్యలో మేము ఒకసారి పెట్రోల్ పట్టుకొని కూడా పోయినాం. ఇక్కడ చూడండి, ఇదంతా కొండగట్టు. చాలా బాగుంటుంది ఇక్కడ. లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. మా ఇంటి నుంచి అయితే మస్తు సేపు పడుతుంది నల్గొండకోవాలంటే. ఈరోజు అయితే మేమైతే పోయినాం. ఇక్కడ చూసిలా, దగ్గరికి వెళ్ళి ఉంటాయి గుట్టలు అయితే, చాలా దగ్గరికి వెళ్ళి ఉంటాయి. మంచి పిక్చర్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ మేమైతే ఇంకా పోతున్నాం. నల్గొండనైతే వచ్చింది. చూసిలా, అక్కడ కొండ మీద ఉన్న టెంపులే ఇక్కడ నల్గొండ అన్నట్టు. చూసిలా ఎంత మంచిగా ఉందో అక్కడ. ఇంకా కింద ఊర్లు కూడా ఉంటాయి. మనం దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ అదే టెంపుల్ చాలా బాగుంది కదా. ఇక్కడనైతే కిందికైతే వచ్చినాం. ఇక్కడ దిగినాం. ఇది వచ్చేసి కోనేరు. అంతకన్నా ముందు ఇక్కడ స్నానాలు చేసేవారు, కానీ ఇప్పుడు చేస్తలేరు. జస్ట్ నెత్తిమే నీళ్ళు చల్లుకుంటున్నారు. ఫస్ట్ మా డాడీ, మా తమ్ముడు వేళ్ళు, తర్వాత నేను, మా అమ్మమ్మ, మా అమ్మ, మరిది అయితే పోయి నీళ్ళు అయితే చల్లుకొని వచ్చినాం. అక్కడ చూసిలా, నీళ్ళు అయితే చల్లుకొని వస్తున్నారు. చాలా లోపలికి ఉంది కోనేరు అయితే. నీళ్ళు కూడా మంచిగా ఉన్నాయి, ఫ్రెష్గానే ఉన్నాయి. ఇప్పుడు నేనైతే దిగుతున్నా, కానీ మెట్లు అయితే చాలా లోతు ఉన్నాయి. మస్తు భయం పట్టింది కిందకి దిగేటప్పుడు. ఎందుకంటే పాకురు ఉంది కదా, ఏడ జారి పడతామని భయం పట్టింది. ఇంకా నేనైతే పోయి చల్లుకొని అయితే వస్తున్నా. మా అమ్మనైతే మా ఇమాంచికలందరికీ అయితే వెళ్తుంది. ఇప్పుడు చల్లుకొని అయితే నేనైతే వచ్చిన. ఇంకా గుట్ట మీదకైతే ఎక్కుదాం. నార్మల్గా కొంతమంది అయితే నడుచుకుంటూ పోతారు, కానీ మేమైతే కార్లో పోయినాం. కానీ చాలా అడ్వెంచర్ వేయాలి, ఎందుకంటే ఇక్కడ తార్ రోడింగ్ కార్సే, మహీంద్రా అట్లా తార్ రోడింగ్ కార్సే పోతాయి. మన నార్మల్ కార్ పోవడైతే మస్తు కష్టం. ఆయన మేము ఎట్లైనా వేసి అడ్వెంచర్ చేసుకుంటూ పోయినాం. మాకు రాంగ ఒక కార్ వచ్చింది. మెల్ల సైడ్ నుంచి పోయినాం, కానీ మస్తు భయం పడుతుంది. చూసిలా, ఒకసారి సైడ్కి అయితే చూడండి. చాలా భయంకరంగా ఉంటుంది, మస్తు భయం పడుతుంది. కానీ దిగేటప్పుడు అంతేం భయం పడుతుంది, ఎందుకంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి అంతేం భయం పడుతుంది. చూసిలా, నాకు వీడియో ఇష్టప్పుడే మస్తు భయం పట్టింది. ఇక్కడ మొత్తం ఊరు మొత్తం కనిపిస్తుంది. ఆ కింద ఉన్నది నల్గొండ అనే ఊరు, కిందికి ఉన్నది. అక్కడ గుట్టలు ప్రతి ఒక్కటి కనిపిస్తాయి. మనమైతే పైకి అయితే వచ్చేసినాం. ఇదే టెంపుల్. కొన్ని స్టెప్స్ ఎక్కితే మనకు వస్తుంది ఇంకా గుడి. ఇంకా చాలామంది అయితే కార్లు వేసుకొని వచ్చిళ్ళు. మస్తు మంది ఇక్కడ మొక్కుకుంటారు వెంట్రుకలు తీసుకుంటా అని. నేనైతే కిందికైతే వచ్చిన. అన్నీ మేమైతే హ్యాండ్ బ్యాగ్ అట్లా తీస్తున్నాం. ఇక్కడ కోతులు అయితే మస్తు ఉంటాయి, ఘోరంగా అవోటి గట్టి గుంజుకొని పోతున్నాయి. ఇంకా మేమైతే నడుచుకుంటూనైతే పోతున్నాం. నేను, మా అమ్మ వెనకైతే వస్తున్నాం. చూసిల్లా, ఇప్పుడైతే మా డాడీ అయితే స్టెప్స్ ఎక్కుతుండు. ఫస్ట్ మొక్కి అయితే ఎక్కుతుండు, కానీ స్టెప్స్ అయితే ఘోరం ఉంటాయి. చూసిల్లా, ఇవే ఒక్కొక్కళ్ళు అయితే మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ పోతారు, మొక్కల మీద అయితే పోతారు. ఇంకా మేమైతే ఇట్లా నడుచుకుంటూనైతే పోతున్నాం. చూసిల్లా, మేమైతే నడుచుకుంటూనైతే పైకి అయితే ఎక్కుతున్నాం. ఫైనల్ ఇంకా చాలామంది ఇక్కడ మొక్కుకుంటారు. బండ మీద బండ పెడితే ఇక్కడ వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. చాలామంది అయితే అట్లా పెట్టిళ్ళు. ఇంక ఇది వచ్చేసి పైన లొకేషన్. స్టెప్స్ ఎక్కంగా మనకైతే ఈ లొకేషన్ అయితే వస్తుంది. ఇక్కడ చూసి ఇలా మస్తు మంది పెట్టిళ్ళు కదా, అక్కడ ఇట్లనే పెడతారు. ఇప్పుడైతే ఇట్లనే పెడతారు. మీకైతే దగ్గర నుంచి చూపిస్తున్నా నేను ఎట్లా పెడతారో. నేను పుట్టినప్పటి నుంచి థర్డ్ టైం వచ్చిన ఇక్కడికి. ఇదే థర్డ్ టైం. గోవిందా.
ఫైనల్ గుడికి అయితే వచ్చినాం. మేమైతే దర్శనం అయితే అయిపోయింది. లోపల వీడియోస్ అయితే నాట్ అలౌడ్, అందుకే లోపలనైతే వీడియో తీయలేము. ఇక్కడ మొక్క అయితే నేనైతే కొబ్బరికాయ కొడుతున్నా, మా అమ్మమ్మ కూడా కొడుతుంది కొబ్బరికాయ. ఇక్కడనైతే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి గజస్తంభం చూసిలా. ఇప్పుడైతే ఒకసారి అయితే పైనుంచి మీకైతే లొకేషన్ చూపిస్తున్నా, చూసిలా ఎంత బాగుందో. ఇక్కడ ఒకటి ఉంటుంది, రోల్ ఉంటుంది. మనం మంచిగా మొక్కి మన చేతులతోని ఆ రాయిని లేపాలి. ఆ రాయి గిట్ట లేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అన్నట్టు. తర్వాత వాళ్ళు ఇట్లా చేతులతో లేపద్దు, చేతులతో లేపాలి. ఎట్లా అంటే మా డాడీ అయితే ట్రై చేసిండు చూసిలా, మా డాడీకి కూడా లేచింది. ఇక్కడ మన ఈ మోచేతితో లేపాలన్నమాట. చేతితో ఎవరికైనా లేస్తుంది కానీ మోచేతితో లేచుడు కష్టం అంట, అందుకే ఇట్లయితే లేపుతున్నాం. ఇక్కడ మా తమ్ముడు కూడా లేపుదామని ట్రై చేసిండు, వానికైతే లేస్తలేదు. ఎందుకంటే ఆడున్నది గింత అంతా, వానికేడు లేస్తుంది. నేను కూడా ఒకసారి మోచేతితో ట్రై చేద్దామని ట్రై చేసిన, చూసి నాకైతే లేచింది. ఇంకా ఇక్కడ ఒక చిన్న గుడి ఉంటుంది, ఇది కూడా చాలా మహిమ గల గుడి. అక్కడ డోర్ ఓపెన్ చేసి అయితే ఉండదు, హోల్స్ అయితే ఉంటాయి, 4 హోల్స్. అందులో ఏదో ఒక హోల్తో మనమైతే చూడాలి. అక్కడ స్వామివారి కోర మీసాలును కళ్ళు కనిపిస్తాయి, అట్లా కనిపిస్తేనే మనకు దర్శనం అయినట్టు. మా డాడీకి కూడా కనిపించింది, నాకు కనిపించింది. ఇక్కడ చూసి ఇల్లా అయితే వెలిసింది, ఎవరు చెక్కింది కాదు. అక్కడ బండ మీద మనం చూడొచ్చు. ఇంకా మేమైతే ఫొటోస్ దిగినాం, మస్తు ఫోటోలు దిగి అయితే నడుచుకుంటూ వస్తున్నాం. ఇంకా అయిపోయింది, మేమైతే దిగుతున్నాం చూసిలా. ఇంకా కిందికి అయితే దిగినాం. ఇంకా కింద ఇంకొక గుడి ఉంటుంది, ఆ గుడికి కూడా వెళ్తున్నాం. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. ఇంకా మొక్కులు అయితే మేమైతే మొక్కినాం ఇక్కడ కోడితోని. ఇది వచ్చేసి కోడి. మా తమ్ముడైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తా అన్నాడు, అక్కకి ఇట్లా ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తే నన్ను వీడియో తీయాలంటే నేను తీసిన. ఇక్కడైతే మేమైతే ఆకలి అవుతుందని చిప్స్ కొనుక్కున్నాం. అలా కూర్చొని కార్లు ఉడకపోతుందని కూర్చునేసరికి మా తమ్ముని చిప్స్ కోసెత్తుకపోయింది. మా తమ్ముని రియాక్షన్ చూడాలి, సుశీల ఎట్లా ఎడుతుండో. మా అమ్మ పోయి మళ్ళీ ఒకటి వంకొచ్చింది. ఇంకా అయిపోయింది, మేమైతే దర్శనం చేసుకొని అయితే పోతున్నాం. ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.